మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వరద తగ్గినా బురద ఎక్కడికక్కడ పెరిగిపోయింది. జేహెచ్ఎంసీ అధికారులు మూసీ పరిసరాల్లో ఉన్న జనాలకు ఆహారం అందిస్తున్నారు. 1000 మందికి పైగా ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మూసీ ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇలాంటి ఇబ్బందులు రావద్దనే మూసీని అభివృద్ధి చేస్తున్నామంటోంది ప్రభుత్వం. పేదలకు మంచి జీవితంతో పాటు వర్షాకాలంలో ఇబ్బందులు రాకూడదనే ప్రభుత్వం భావిస్తోంది. మూసీ వరద బాధితుల ప్రభావానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, మూసీ ఉధృతి కొంచెం తగ్గిందనే చెప్పాలి. ప్రజెంట్ అక్కడ ఉన్న వారికి ఆహారం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మూసీలో వరద అనేది తగ్గినప్పటికీ కూడా మూసీ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇంకా బురద పేరుకుపోయి ఉంది. జనాల ఇబ్బందులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఆదుకునేందుకు జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నేను మూసారాంబాగ్ దగ్గర ఉన్నటువంటి మూసీ పక్కనే ఉన్న గుడిసెల్లో ఉన్న పేదవాళ్ళు నివసిస్తారు. ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా ఇగో ఈ డ్రమ్ము నిండా ఉన్నటువంటి బియ్యాన్ని మొత్తాన్ని కూడా నానిపోతే మొత్తం కూడా ఖాళీ చేసినటువంటి సిచ్యువేషన్స్ మొత్తం బయట పడేస్తున్నారు. అంటే మొత్తం బియ్యం నానిపోయినాయి. కనీస ఇంట్లో ఉప్పు పప్పు దగ్గర నుంచి మొత్తం ఎక్కడికక్కడ నానిపోయినాయి. ఇక వీళ్ళ పరిస్థితి చూడొచ్చు. వాళ్ళు ఉదయం నుంచి ఎట్లా ఉన్నారో వాళ్ళ పరిస్థితి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత మొత్తం ఇంత ఘోరమైన పరిస్థితి ఉండే, ఎప్పుడు తీసుకుపోయారు మిమ్మల్ని? ఫుడ్ ఏమన్నా పెట్టినారా? ఇంట్లో సామాన్లు ఏంది పరిస్థితి? పెట్టింది అన్నం పెట్టింది అన్నం టిఫిన్ ఏంది సామాన్లు ఏంది? మొత్తం సామాన్ ఇవన్నీ కొడుకపోయినాయి. కొన్ని కొడుకపోయినాయి, కొన్ని ఉన్నాయి సార్. బియ్యం గియ్యం అన్ని నానిపోయినాయి. ఉప్పు పప్పు అన్ని ఇండ్లకు నీళ్ళు పోయి పరిస్థితి ఇండ్లోకి పోయిన బియ్యం మొత్తం నాశనం అయిపోయింది. ఒక్కసారి మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఇది ఇంట్లో తెచ్చుకొని ఉన్న బియ్యము మొత్తం ఎక్కడికక్కడ ఈ విధంగా పాడైపోయింది. నాలాకి సంబంధించిన వాటరు, మూసీలో ప్రవహిస్తున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇందులోకి వెళ్ళడంతో ఎక్కడికక్కడ పాడైపోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇళ్లలో వాళ్ళందరూ ఇంకా క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. మెడికల్ ఆఫీసర్ హేమలత, ఆమెను దగ్గరుండి అందరికి ఇక్కడ ఫుడ్ పంపిణీ చేశారు. వాళ్ళకి ఇక్కడ క్లీనింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఆమె చేస్తున్నారు. మాట్లాడదాం. ఏంటి మేడం, మొన్న మీరు దగ్గరుండి లైవ్లో ఉన్నప్పుడే మొత్తం వీళ్ళందరినీ ఖాళీ చేయించారు. ఇప్పుడు కొంత వరద తగ్గింది, బురద మాత్రం మిగిలి ఉంది. ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని ఎట్లా ఆదుకుంటున్నారు? వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తున్నారు? వరద అలర్ట్ రాగానే ముందే వచ్చి ఇక్కడ వీళ్ళని అందరినీ మైక్లో అనౌన్స్ చేసి వీళ్ళని దగ్గరుండి మా రీహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్ట్ చేసామండి. తులసిరామ్ నగర్ లంకాలో పెట్టాము. ఇక్కడ ఉన్న 30 మందిని ఇప్పటికి కూడా ఇంకా వీళ్ళని అక్కడే ఉంటామన్నాం. ఎందుకంటే వాటర్ లెవెల్ తగ్గినా కానీ ఇల్లంతా చాలా బురద ఉంది. వీళ్ళ బురద అంతా ఇళ్లలో బయటకు వస్తే మా వర్కర్స్ పెట్టి బయట కూడా మొత్తం శుభ్రం చేపిస్తున్నాము. దాంతోపాటు ఇక్కడ బయట ఏరియా కూడా కొంచెం డ్రై అయితే మొత్తం ఈ బ్లీచింగ్ అది వేసి మా ఎంటమాలజీ టీం పెట్టి ఏఎల్ఓ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చేపిస్తాము. దాంతోపాటు ఇక్కడ పరిసరాల్లో ఉన్న ఇళ్లలో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పంచడం జరిగింది. ఇక్కడ కూడా వీళ్ళకందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాము. ఫుడ్, డ్రింకింగ్ వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ మేము చూసుకుంటున్నాము. మా రీహాబిలిటేషన్ సెంటర్లో కార్పెట్స్ అవి కూడా వేసి వీళ్ళని చూసుకుంటున్నాము. అంతే హెల్త్ రిలేటెడ్ ఇక్కడ దగ్గరలో అంబేద్కర్ నగర్ స్కూల్లో హెల్త్ క్యాంప్ కూడా పెట్టాము. ఇప్పుడు వరద తగ్గింది కానీ ఇంకా బురద మిగిలి ఉంది. మళ్ళీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వీళ్ళకి ఎప్పటివరకు మీరు ఫుడ్ అందిస్తారు? ఇక్కడనే పెడతారా లేకపోతే మళ్ళీ రీహాబిలిటేషన్కి సెంటర్కి పంపిస్తారా? ఈ బస్తీ చాలా దగ్గరగా ఉందండి మూసీకి. సో వీళ్ళు వర్షం పూర్తిగా తగ్గిన దాకా రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండటమే మంచిది. సో మేము వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఉండటానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. వస్తువులు అంటే ఇవి తర్వాత దీన్ని అసెస్ చేసి ఎంఆర్ఓ గారికి కూడా రిపోర్ట్ ఇస్తాము. దాన్ని బట్టి అవి అసెస్ చేస్తాం. కానీ వీళ్ళు ఉండటానికి బేసిక్ ఫెసిలిటీస్ ఇవన్నీ జిహెచ్ఎంసీ తరఫున మేము చూసుకుంటాం. హెల్త్ రిలేటెడ్ క్యాంప్స్, డాక్టర్స్ని కూడా వీళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపిస్తున్నాము. సాయంత్రం ఫాగింగ్ ఆపరేషన్స్ అవన్నీ కూడా ఈ బస్తీల్లో అండ్ వాళ్ళు ఉండే రీహాబిలిటేషన్ సెంటర్ దగ్గర కూడా చేపిస్తున్నాం. ఇప్పుడు మీ సర్కిల్లో మొత్తం ఎన్ని ఫ్యామిలీలు మూసీకి ఎఫెక్ట్ అయ్యాయి? ఎన్ని ఫ్యామిలీలు మీరు తరలించారు? ఎన్ని ఫ్యామిలీలు ప్రస్తుతము రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాయి? అన్ని బస్తీలు మాకు ఇప్పుడు వర్షంకి నిన్న మొన్న ఇక్కడ న్యూ అంబేద్కర్ నగర్, న్యూ దుర్గా నగర్, శాంతి నగర్, కృష్ణానగర్లో 3 చోట్ల అట్లా అన్ని బస్తీలు ఎఫెక్ట్ అయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతంలో 6 రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము.
అండ్ మొత్తం రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని కలిపి అరౌండ్ సమ్ 450 to 500 పీపుల్ వచ్చారు మొన్న వర్షం ఎక్కువ ఉన్న రోజు. వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ దగ్గర మెడికల్ క్యాంప్స్ కూడా ఆ బస్తీల్లో పెట్టాము. అందరినీ చూసుకుంటున్నాం. సో జనాలు చూడొచ్చు మనం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు నివసిస్తున్నారు. అది ఇంకో పెద్ద మాట్లాడదాం. చిన్న పాపని పట్టుకొని ఎత్తుకొని ఉన్నాడు. ఏం తాత మీ మనవరాలా? బిడ్డ మీ బిడ్డ ఏంది ఇంత ఇబ్బంది పడుతున్నావు? ఎట్లా అధికారులు పట్టించుకున్నారా? చూసిర్రా? మంచిగా మాకు ఇంతకుముందు మేడం వాళ్ళు మాకు తీసుకుపోయి అక్కడ కమిటీ అలా చేసుకుని మా టాబ్లెట్ మెడిసిన్స్ గిట్ట డాక్టర్లు గిట్ట పిలిపించిండ్రు. ఏమైనా జ్వరాలు గిట్ట ఉంటే చూపెట్టించిండ్రు. మాకు ఫుడ్ గిట్ట మంచిగానే పెడుతుండ్రు. ఎందుకంటే మాకు ఆ రోజు మేడం లేకుంటే మేము పనికి పోయినాం, అందరం పలకనాం పనికి పోతే. ఇక్కడ రాగానే మేడం మా ఎంబడి ఉండి మేము కాల్ చేసినంత వరకు మా ఎంబడి ఉండి అందరినీ అక్కడ పంపించింది మేడం. మాకు ఇంత ఇబ్బంది ఏం లేదు. తిండి ఫుడ్ గిట్ట మంచిగానే పెడుతున్నారు. మాకు ఎవరు వచ్చినా సార్ వాళ్ళు వచ్చి మన డిప్యూటీ కలెక్టర్ గిట్ట వచ్చిండు, సార్ గిట్ట వచ్చిండు, డిప్యూటీ కలెక్టర్ వచ్చేసిండు. మాకు మంచిగానే చూసుకున్నారు సార్. మాకు ఇదే ఈ నూనె పప్పు ఇవన్నీ మొత్తం పోయినాయి. ఇక మాకు సామాన్లు ఏమీ లేవా? మొత్తం ఏం లేవు. నీళ్ళు అవి ఏం తింటాం సార్ మేము? చూడండి కనిపిస్తున్నాయి, చూడండి. సో మనం దృశ్యాల్లో చూడవచ్చు మొత్తం ఎక్కడికక్కడ బురద మట్టి పేరుకపోయి ఉంది. ఆ ఇళ్లల్లో మనం చూస్తున్నాం, రోడ్ల మీద కాదు మనం చూస్తున్నది, ఇళ్లల్లో నుంచి తీస్తున్నటువంటి బురద మనం చూడొచ్చు. మొత్తం బాసాన్ల దగ్గర నుంచి డబ్బాల దగ్గర నుంచి ఉప్పు పప్పు బెల్లం ఇట్లా ప్రతి మౌలిక కనీస సదుపాయాలు అంటే వంట చేసుకోవడానికి అన్నము చారు వండుకోవడానికైనా ఉప్పు కారం అవసరం ఉంటుంది. అట్లాంటి ఉప్పు కారం డబ్బాలు కూడా పూర్తి స్థాయిలో నీటిలో ఉన్నాయి. బురదతో మొత్తం ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. జనాలు ఇంకా ఎన్ని రోజులు ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడాలో తెలియదు, కానీ వర్షాలు ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. వాతావరణ శాఖ చెప్తా ఉంది మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురవచ్చు అనేది అంచనా వేస్తుంది. సో మూసీ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి జనాలందరినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నారు, రీహాబిలిటేషన్ సెంటర్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇది మొత్తం కూడా ఎక్కడ మనకి భూమి కనబడదు, బండలు కనబడేది, మొత్తం ఎక్కడికక్కడ బురద కనిపిస్తుంది. వాటర్ బాటిల్ చూడొచ్చు మనం, ఎక్కడికక్కడ బురదతో కూడినటువంటి వాటర్ బాటిల్ కనిపిస్తున్నాయి. తాగడానికి నీళ్లు లేక ఈ విధంగా బిందెలు పట్టుకొని బయట నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉత్పన్నమయ్యాయి. చిన్న గుడిస అంటే ఒక 2 మనుషులు మాత్రమే ఇందులో ఉండొచ్చు. అట్లాంటి చిన్న గుడిసెలో నిరుపేద కుటుంబం. ఇగో పాపం ఈ చిన్నారి కాళ్ళు చూడొచ్చు, పాపం అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఇగో చిన్నారి కాళ్ళు మొత్తం బురదతో ఉండిపోయినాయి. అంటే ఇంత చిన్న పాపకు కూడా ఇబ్బందులు తప్పట్లేదు మూసీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో. గ్రేటర్ హైదరాబాద్లో మూసీ అనేది దాదాపుగా 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ 55 కిలోమీటర్ల మేర ప్రవహించేటువంటి మూసీ పరిసర ప్రాంతాల్లో ఇందుకే కదా మేము పూర్తి స్థాయిలో మూసీని రిజ్యువినేట్ చేయదలుచుకున్నాం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రతి వర్షాకాలంలో 10,000 క్యూసెక్ల 12,000 క్యూసెక్ల అత్యధికమైన వరద హుస్సేన్ సాగర్తో పాటు జంట జలాశయాలు గండిపేట్ హిమాయత్ సాగర్ నుంచి వదిలేవాళ్ళు. కానీ ఈసారి 10,000 నుంచి మొదలుకుంటే 10,000 12,000 15,000 20 25 30 లాస్ట్కి 35,000 క్యూసెక్లు మొత్తం కూడా వరద ఇక్కడికి రావడంతో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఇగో ఈ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, ఈ రేకుల షెడ్ మొత్తం కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. అసలు ఇక్కడ ఏమీ ఉందా లేదా అనేటువంటి దృశ్యాలు కనిపించాయి. మూసి ఉగ్రరూపం దాల్చినప్పుడు అంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇక్కడి నుంచి నేను ప్రస్తుతం నిలబడి ఉన్నటువంటి ప్రాంతం పక్కనే మూసి ఉంటుంది. ఆ మూసీలో ప్రస్తుతం 8,000 క్యూసెక్ల వరద మాత్రమే ప్రవహిస్తుంది. కాబట్టి మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్స్ ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కానీ మళ్ళా వర్షాలు పడితే ఎగువ ప్రాంతాలు వికారాబాద్, శంకర్పల్లి, చేవెళ్ళ, మొయినాబాద్ లాంటి ప్రాంతాల్లో మళ్ళీ ఎక్కువ వర్షాలు పడితే జంట జలాశయాల్లోకి ఎక్కువ వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళా గేట్లు వదిలితే లిఫ్ట్ చేస్తే ఇంకా ఆ వరద మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం గడిచినటువంటి 48 గంటల్లో మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు లిటరల్గా నరకం చూశారు. వీళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వ యంత్రాంగం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎంత ఆదుకున్నప్పటికీ, ఎంత తిండి పెట్టినప్పటికీ, ఎంత ఇక్కడ నుంచి తీసుకెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఉండాలంటే వాళ్ళ ఇంట్లో సామాన్లు మళ్ళీ వండుకోవాలన్నా బియ్యం లేవు, ఉప్పు లేదు, పప్పు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, అధికార యంత్రం ఆదుకోవాలని చెప్తున్నారు. మరి చూడాలి ఎప్పటివరకు ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి జనాలు దూరం అవుతారు, ఈ వర్షాలు ఎప్పటివరకు తగ్గుతాయి అనేది మనం చూడాల్సింది. ఓవరాల్గా మాత్రం మూసీ పరిసర ప్రాంతాల్లో వరద తగ్గినప్పటికీ బురద మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అట్లాగే ఉంది. ఆ బురదని క్లియర్ చేసేటువంటి పని ఇక్కడ నివసించేటువంటి జనాలకు మౌలిక సదుపాయాలు అంటే అన్నము,
నీళ్లు అందించేటువంటి ప్రయత్నాలు, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే డాక్టర్లను కూడా అందుబాటులో పెట్టారు. పూర్తి స్థాయిలో అయితే జనాలకు అండగా ఉండేటువంటి ప్రయత్నం అయితే అధికార యంత్రాంగం